బీఆర్ఎస్ కాంగ్రెస్ కు బీజేపీని విమర్శించే అర్హత లేదని లక్ష్మణ్ అన్నారు. కేంద్ర బడ్జెట్ లో సంక్షేమానికి ప్రాతినిధ్యం ఇచ్చామని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. జల్ జీవన్ మిషన్ నుంచి ఫలితాలు ఇస్తుందని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని ఆయన తెలిపారు. పేదరికం నుంచి గట్టెక్కించి ఇది దాదాపు 29% ఏదైతే మరి దారిద్ర్య రేఖన ఉండేటువంటి వాళ్ళను 11% పరిమితం చేశారంటే ఇది ఒక పార్టీ నాయకుడిగా కాదు, ఇవాళ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదికలు స్పష్టం చేస్తారు. కాబట్టి ఈ రకంగా వ్యవసాయాన్ని కూడా లాభసాటి చేయడానికి మోదీ ప్రభుత్వం ఈ రకంగా మరి పెట్టుబడి సహాయం కానివ్వండి, ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి కింద సాయం కానివ్వండి, ఎరువుల మీద సబ్సిడీలు కానివ్వండి, ఎంఎస్పీలు కానివ్వండి, గతంలో ఏనాడు లేని విధంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఈ దేశాన్ని మోదీ గారు కంటున్న కలలు సాకారం చేసేదాన్ని 2047 వరకు వికసిత భారత్గా తీర్చిదిద్దడానికి దోహదపడేటువంటి బడ్జెట్ ఇది. మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడానికి వచ్చే 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్ల రుణాలు అందించబోతున్నారు. తెలంగాణలో ఫర్ ఇన్ఫర్మేషన్ 10 లక్షలపై చిలుకు ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అయినాయంటే వీరందరికీ కూడా దోహదపడేటువంటి 1.5 కోట్లు రుణాలు అందించడానికి. కాబట్టి ఈ రకంగా స్టార్టప్స్ వారి ప్రోత్సాహం కోసం 10,000 కోట్లు ఫండ్ ఆఫ్ ఫండ్స్ కింద 27 రంగాల్లో స్టార్టప్స్ వేగంగా. మరి ఇవాళ మనం చూస్తున్నాం, అంతకుముందు యూపీఐలో యూనికార్న్ ఊసే లేదు. ఇవాళ 100 పైగా యూనికార్న్, 1,00,000 పైచీలకు ఇవాళ స్టార్టప్స్. ఇది దేనికి సంకేతం? ఇవాళ ఈ రకంగా రాష్ట్రాల వాటా పన్నుల మొత్తాన్ని కూడా 27,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు పెంచిందంటే ఇది రాష్ట్రాలకు కూడా ఇది దోహదపడుతుంది. ఇవాళ నేను స్పష్టంగా చెప్తాను, బడ్జెట్లోనే కాదు బడ్జెట్ బయట కూడా సంక్షేమానికి పెద్దపీట వేసి మరి